ఏం చేసినా నేను లీగల్గానే చేస్తా. అండ్ నా దగ్గరికి ఎంత వస్తే నేను అంతే పంచుతా. ఎక్కువ చేసి ఎక్కువ షో అప్ చేసి మళ్ళీ ఏదో ఒక స్కామ్లో చేయడం, ఏదో ఒక పెద్ద థింగ్ చేసి అండ్ ఇల్లీగల్ పనులు చేసి అలాంటివి మాత్రం చేయను. సో ఐ నో వేర్ ఐ కమ్ ఫ్రమ్ అండ్ వాట్ కెన్ ఐ డూ అని. సో అలాంటి పొరపాటు అయితే నేను అసలు చేయను. అండ్ నిజంగా చెప్తున్నా, ఓన్లీ ఐ విల్ డూ ఏ లీగల్ థింగ్. అండ్ ఇంకా ఎంత ప్రమోషన్ గుడ్ థింగ్స్ వచ్చేస్తే ఇంకెందరి లైఫ్లో బాగుంటాయని అనుకుంటా. కానీ సో ఐ విల్ నాట్ డూ ఎనీ బ్యాడ్ థింగ్స్, ఐ ప్రామిస్ యూ. అండ్ ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా నేను తీసుకొచ్చింది ఏం లేదు, కానీ ఇవ్వాలనుకుంది చాలా. సో అది మీరే ఇచ్చారు, దాన్ని ఎప్పుడు నేను మర్చిపోను. అండ్ ఎంతమందికి అయితే అంతమందికి నేనైతే హెల్ప్ చేయడానికి ముందున్నా. సో అంతా మీ ఇష్టం. యూట్యూబ్లో అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అంతే. ఎస్, ఇట్ డస్ నాట్ మేక్ సెన్స్ ఒక్కరికైతే, కానీ ఒక గ్రూప్ చేస్తే ఒక 10 మంది కాదు, ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ చేస్తే మాత్రం ఇట్ రియల్లీ ఇంపాక్ట్స్ అని. సో నాకు అనిపించింది, అరే ఎంత చేసినా ఇప్పుడు మోటివేషన్ అని చెప్పి గంటలు తీసుకొని అండ్ డిసిప్లిన్ అని చెప్పి ఎన్ని వ్లాగ్స్ చేసినా ఓకే, ఇట్ మేక్ సెన్స్. తర్వాత నువ్వేం చేస్తావు, అంతకు మించే దానికి ప్రైజ్ పెట్టడం ఏదో ఒకటి పెడతావు. అదే హ్యుమానిటీకి అనుకో, నువ్వేం తెచ్చింది లేదు కానీ ఇచ్చేది చాలా. సో మీకు ఎక్కియడం తెలుసు, అలానే దించడం కూడా తెలుసు. ఇంకేమన్నా ఉందా బ్రో చెప్పండి? ఏం లేదు కదా. సో అందుకనే ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఇవ్వడానికే చూస్తా. కానీ ఎలాంటి రాంగ్ ఇంటెన్షన్ అయితే కాదు నాది. సో రియల్గా చెప్తున్నా, యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మానిటైజేషన్ వచ్చినాక చూడండి, మీరే అవాక్ అవుతారు, ఏంట్రా బాబు అని. సో ఇప్పుడు జాబ్ చేసినా ఏం చేసినా ఫ్యామిలీ ఉంటుంది, అందరు ఉంటారు. కానీ నేను బ్యాచులర్ కానీ నాకు ఏముండవు, కానీ హెల్ప్ చేద్దామని ఒక కోరిక ఉంది అంతే. అది మీరే, అదంతా మీరు ఎప్పుడైతే ఛాన్స్ ఇస్తారో అది అంత త్వరగా అవుతుంది. సో కామన్ మ్యాన్ అంతే, ఏమీ తీసుకురాలేదు కానీ ఇవ్వడానికైతే చాలా ఇస్తా. సో అంతా మీ చేతుల్లోనే ఉంది ఫ్రెండ్స్. మీరు ఎంత చేయాలనుకుంటే నేను అంత చేస్తాను. ఎంత హ్యూజ్ అంటే అంత హ్యూజ్ చేంజ్ చేయొచ్చు, అంత మీతోనే సాధ్యం. ఎందుకంటే అంతే, అది నా థాట్ ప్రాసెస్, నా పిచ్చి, నా ప్యాషన్, కైండ్నెస్ అండ్ హ్యూమానిటీ. ఇప్పుడు ఏదో ఒక తిండి పెడితే ఒక రోజులో అరిగిపోద్ది, మళ్ళీ తెల్లారి అది కాదు కదా లైఫ్. అందుకే పర్పస్ నాకైతే పర్పస్ దొరికింది, అవే మీరే ఇవ్వాలి. సో అంతా మీ పైనే భారం వేస్తున్నా అనుకోవద్దు, బికాస్ తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతాం. ఈ రోజైతే ఫేస్ అయితే బాగానే ఉంది, నిన్న మొన్న బాగా లేకుండే, అంటే అలసిపోయినట్టున్నా. సో నేను అడగడం కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ హ్యాపీనెస్ స్ప్రెడ్ చేయడం అయితే నా వంతు. సో ఎందరో ఫ్యూచర్స్ మీ చేతిలో ఉన్నాయి. మీరు ఎంతగా జల్దీ అభిమానిస్తే నేను అంతగా ఫాస్ట్ ఫార్వర్డ్గా థింగ్స్ అయితే మేము ముందు తెచ్చి చూపిస్తాం. ఒక్క సబ్స్క్రైబ్ బటన్ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. మీరు ఎంత జల్దీ సబ్స్క్రైబ్ చేసుకున్నా, ఎంత ఒక్కొక్క షేర్ చేసినా రియల్గా నేనైతే ఒక పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తా. నో మోర్ హిడెన్, నో మోర్ థింగ్స్. ఎంతైనా సరే ఐ విల్ గివ్ బ్యాక్ టు సొసైటీ. ఇప్పుడు ఎక్కడ మాట్లాడినా కానీ ఎంత కష్టపడ్డా, జాబ్ చేసినా ఏం చేసినా, ఫ్యామిలీ వచ్చినా అన్ని ఖర్చులు ఉంటాయి. ఓకే, ఐ బిలీవ్ ఇట్.
కానీ నువ్వు అంత చేసినా కానీ నువ్వు మళ్ళీ వాళ్ళు ఊకనే తీసుకుంటారా మనీ, అండ్ వాళ్ళు ఎంత ఖర్చు పెడితే మళ్ళీ నీకు బ్యాక్ ఇవ్వాలి, అండ్ వాళ్ళు ఇస్తారా? అండ్ ఏదో ఒక ప్రమోషన్ అని ఏదో ఒకటి స్కామ్ చేసి అలా చేస్తారు పెద్ద క్రియేటర్స్. సో మనం అలాంటివి ఏం చేయం. ఓన్లీ ఐఎమ్ ఆల్సో ఎడ్యుకేటెడ్, అలాంటి థింగ్స్ ఏమీ ఉండవు. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అది మీకే వదిలేస్తున్నా. ఇంకా హ్యుమానిటీ బతుకుంది అంటే మీరైతే నిరూపించడం నా బాధ్యత. నేనైతే చేసి చూపిస్తా. ఇన్ని రోజులు నేను ఆశపడేవాడిని, అరే ఎవరో వస్తారా, మనం ఏం చేయలేము, చాలా ఆశావాది నేనైతే. కానీ అట్లీస్ట్ ఇప్పుడు నాకు అనిపించేది, ఏం ఆశపడ్డా ఏమి అంటా మనం ఏం చేయలేం సింగిల్గా. సో ఒక గ్రూప్ అయితే మనం ఏదైనా చేయడానికి సిద్ధం. సో నాకైతే పర్పస్ అండ్ థింగ్స్ ఎలా చేయాలి బెటర్గా, అండ్ ఎవరికైతే బెస్ట్ ఇవ్వగలుగుతా, అదంతా మీ సపోర్ట్తోనే ఇవ్వగలుగుతా. కానీ లేకపోతే ఐ కాంట్. ఏదో ఇట్లా మోటివేషన్ చేసుకుంటూ ఏదో నాకు తోచిందల్లా నేను చేసుకుంటూ బతికేయడమే. కానీ ఇట్ డజంట్ ఎంత తిరిగినా ఎంత చేసినా అగైన్ మళ్ళీ ఎవరికి ఏం చేయలేకపోతున్నానే బ్యాక్లో నాకు పడుతూనే ఉంటుంది, ఇదారా చేసింది మనం అని. సో ఆ గ్రోత్ అనేది రాదు యాజ్ వెల్ నాకు కూడా. అండ్ మీన్ వెల్ టాపిక్స్ అయితే వ్యానిష్ అవుతున్నాయి, అండ్ నాకైతే పర్పస్ అయితే దొరికింది. ఎన్ని రోజులు పర్పస్ అయితే దొరకలేదు, కానీ ఇప్పుడైతే పర్పస్ అయితే ఉంది. కానీ సపోర్ట్ చేసేవాళ్ళు మీరు ఎలాగైతే పైకి తీసుకెళ్లారో అలానే కిందికి దించే పవర్ అయితే మీకు ఉంది. సో ఐ నో వాట్ కెన్ ఐ డూ, వాట్ షుడ్ ఐ, ఏదైతే చేయొచ్చు ఏం చేయొద్దో నాకైతే ఐడియా ఉంది. అండ్ ఓకే, మీ ఇష్టం. మీరు ఎంత అడుగుతున్నానంటే ఎస్, అది మీ ఇష్టమే, నేనేమి అనను. బికాస్ పైకి లాగాలన్నా దించాలన్నా మీరే. అంత చాలానే ఉంది, డిజిటల్ కోర్సెస్ అని ఇలా చాలానే ఉన్నాయి అఫిలియేట్ చేసుకోవడానికి. బట్ ఇప్పుడు అవన్నీ నేర్పించినా కానీ వస్తుంది నాకు కమిషన్, అన్నీ చేసుకోవచ్చు, ఎన్నో ఉన్నాయి. కానీ నాకు ఒక్కటే అనిపించేది, అరే ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరూ చూసి వాళ్ళు బతుకుతున్నారే కానీ కామన్ మ్యాన్కి ఎవర్రా ఇచ్చేది బతుకు అని. ఎంతసేపు నేను ఆ ట్రిప్కి పోయినా ఈ ట్రిప్కి పోయినా అని చాలా ఉన్నాయి చెప్తున్నా కదా. సో ఎస్, ఏ మ్యాన్ కెన్ డూ ఎనీథింగ్ అని మీరు నాకు ఆ పవర్ ఇస్తే నేను అయితే చేసి చూపిస్తా. ఇందులో నేను ఆశించింది ఏం లేదు, నలుగురి సంతోషం కంటే వాళ్ళ నుంచి వచ్చే ఒక్క చిన్న స్మైల్ ఎందరో జీవితాలు మారుతాయని నాకు అనిపిస్తుంది. బికాస్ అందరూ చూడండి డెవలప్మెంట్ కోసం అని వేరే దేశాలకి అందరు వెళ్తారు, చిన్న నుంచి పెద్ద. కానీ ఎన్ని చేసినా ఏం చేసినా లాస్ట్ థింగ్ అయితే నువ్వు. ఎస్, నిజంగా ఎవరు సపోర్ట్ చేయరు, ఇంట్లో వాళ్ళే సపోర్ట్ చేయరు, బయట వాళ్ళు ఎందుకు. సో అవన్నీ నేను పట్టించుకోను. బికాస్ ఇచ్చింది మీరే, తిరిగి ఇచ్చేయాల్సింది మీకే. నేను మధ్యలో జస్ట్ కామన్ మ్యాన్ అంతే. సో అంతే, నేను చెప్పడం కాదు కానీ మీరు ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మీకే చూపిస్తా అంతే. ఎందరో వచ్చి ఏదో ఒకటి చేస్తారని నేను నమ్మా ఇన్ని రోజులు. బట్ ఆ పర్పస్ అయితే నేను అవ్వాలి అందరికీ అని చెప్పి, అందరి జీవితాల్లో ఒక వెలుగు నింపాలి అని నేను అనుకుంటున్నా. అది రియల్గా గ్రోత్ అయితే నేనైతే నా నుంచి కాదు మీ నుంచి అయితే నేను ఆశిస్తున్నా. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్కటి
ఎన్ని మోటివేషన్ ఇచ్చినా ఏమి ఇచ్చినా ఎందరకు మారారో నాకు తెలియదు. కానీ నా వీడియోస్ చూసినాక అందరైతే నేను ఏదో పెద్ద వాయిసెస్ పెట్టి అలాంటివి ఏముండవు. సింపుల్గా ఉండాలి, సింపుల్ థింగ్స్ చేయాలి, కానీ ఇంపాక్ట్ పెద్దగా ఉండాలి అంతే. క్రియేట్ చేసేదంతా ఏం లేదు. సో దాచుకోవడానికి తీసుకోవడానికి ఏం లేదు. ఎవ్రీథింగ్ అయితే నేనైతే పబ్లిక్లో పెడతా. నిజంగా చెప్తున్నా. ఎంతో కొంత అయితే నేను తీసుకుంటా. ఒక 50 to 60 100 రూపీస్లో ఒక 40 రూపీస్ తీసుకుంటా అంతే. 60 రూపీస్ ఐ విల్ గివ్ అవే అంతే. ఎందుకంటే మళ్ళీ అక్కడ కూడా ట్యాక్స్లని అన్నీ తీసేసి మన దగ్గరికి వస్తాయి. సో ఐఎమ్ జస్ట్ ఏ పోస్ట్ మ్యాన్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ అంతే. అంతే ఫ్రెండ్స్. ఈ 1-2 days లేకో 3 days వెయిట్ చేస్తా. తర్వాత మీ ఇష్టం. నేను కూడా సేమ్ రొటీన్ చేసి అరే నేను ఇక్కడికి వెళ్ళా అక్కడికి వెళ్ళా అని వీడియోలు పెట్టి ఏం చేసుకోవడం అయితే నాకు తెలియదు. అది కష్టమే. ఇట్లా అనొచ్చు కానీ అది కూడా చాలా కష్టం. బికాజ్ వెళ్ళాలి, అక్కడ ఎడిటింగ్ చేసుకోవాలి, సాక్రిఫైసెస్ ఉంటాయి. అవన్నీ నాకు వద్దు భయ్యా. సింపుల్గా ఉండాలి, నలుగురికి హెల్ప్ చేయాలి, అదొక్కటే నాకు వచ్చింది. లేదు అంటే నా రొటీన్ నేను చేసుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇక్కడికి వచ్చాను చూడండి ఎంత బాగుందో ఈ స్కల్ప్చరు. నిజంగా వచ్చే దారి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది అని ఏదో ఒకటి చెప్పుకొని ముందుకైతే సాగిపోవచ్చు. సో ఒక్క నిమిషం ఫ్లాష్ ఆన్ అయింది. సో అదే అనమాట. ఇంతకుముందు కూడా ఫ్లేస్ మీద లైట్ పడ్డా, ఈ ఫ్లాష్ ఆన్ అయింది అనమాట. సో అంటే మనం వెలుగులోనే ఉందాం, మళ్ళీ ఫ్లాష్ ఎందుకని ఆఫ్ చేసా. బై మిస్టేక్ స్క్రీన్ టచ్ అవుతుంది అప్పుడప్పుడు. సో అంతే ఫ్రెండ్స్, నేనైతే చెప్పాలనుకుంది. ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా నేనైతే ఇవ్వడానికి సిద్ధం. ఓన్లీ విత్ ఏ గుడ్ థింగ్స్ అండ్ గుడ్ వైబ్స్. నో బ్యాడ్ థింగ్స్, నో హైడింగ్. ఎవ్రీథింగ్ ఐ విల్ రివీల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అంతే. ఇంకోటి అయితే చెప్పలేను. నా పర్పస్ అయితే నాకు దొరికింది. ఒక్క హ్యాపీనెస్, ఒక్క థింగ్, ఒక్క మంచి థింగ్, చాలానే ఉన్నాయి బ్రెయిన్లో. బట్ ఓన్లీ చేసి చూపించడమే తక్కువ ఉంది. ఆలస్యం అవుతుంది. అవ్వద్దు అనుకుంటే అది మీ చేతుల్లోనే ఉంది అంతే. అట్లీస్ట్ కొంతమందినైనా ఏమంటారు, ఈ ఫోన్ నుంచి కొంచెం అయితే విడిచి బయట ఎంజాయ్ చేసేటందుకైతే నేనైతే సాధ్యమైనంత వరకు నేనైతే తప్పిస్తా. సో చాలానే ఉన్నాయి థాట్స్ చేయాలని, కానీ చేయడానికి ఏమి లేవు పైసలు అంతే. బ్రెయిన్లో ఇంత ఉన్నాయి థాట్స్, కానీ ఎగ్జిక్యూషన్ లేకపోతే పర్పస్ ఏంటి? ఒక 2 years నేను మోటివేషన్ అయినా ఏదో ఒక టాపిక్ పబ్లిక్లో తిరగడం అన్న ఏదైనా చేసి మానిటైజేషన్ చెయ్యొచ్చు. ఐ హ్యావ్. కానీ అది చేసినాక మాత్రం నువ్వు ఎంజాయ్ చేస్తావు వేరే దగ్గర అండ్ ట్రిప్స్కి వెళ్తావు, కానీ పబ్లిక్ గ్రోత్ ఎవరైనా అడుగుతారా, చూస్తారా? సో నేను అదే అనుకుంటున్నా. అరే మన పర్పస్ మనము మన దగ్గర గ్రోత్ చూసుకోవాలి, కానీ ఎక్కడో గ్రోత్ ఏంటి? నీ ఒక్కడి గ్రోత్ అంటే నువ్వేం సపోర్ట్ చేయలేవు, కానీ అందరి గ్రోత్కి నువ్వైతే సపోర్ట్ చేయగలుగుతావు కదా. సో నాకు అదే అనిపించింది. అట్లీస్ట్ సంబడి గెట్స్ ఇంప్రూవ్మెంట్ అండ్ సంథింగ్ టు లెర్న్ అండ్ సంథింగ్ టు ఎర్న్ అని అంతే, ఇంకేం లేదు ఫ్రెండ్స్. ఇన్ని రోజులు ఈ ఎక్స్పీరియన్స్లో ఎన్నో అనుకున్నా, కానీ గ్రోత్ అనేది మన దగ్గర మన పీపుల్తోనే ఉంటుంది. ఇప్పుడు ఎవరినో ఒకరిని గద్దెక్కించి పైకి కూర్చోబెడతారు. సో అలాంటివి ఒక మంచి చేసేవాడికి ఇవ్వలేరా? మీరు సపోర్ట్ చేయలేరా? సింగిల్గానే వచ్చినా సింగిల్గానే పోతా అంతే, ఏం లేదు. కానీ నాకంటూ ఒక పర్పస్ ఉండాలి. అండ్
అందరి గ్రోతే నా గ్రోత్ అని దృష్టిలో పెట్టుకొని ఇదైతే స్టార్ట్ చేసిన. ఎస్, ఎనీవన్ని కెన్ డూ ఎనీథింగ్ అని చూపించాలనుకుంటున్నాను అంతే. అండ్ కైండ్నెస్ అండ్ హ్యూమానిటీ స్టిల్ ఎగ్జిస్ట్ అని చెప్పడానికే నేనైతే స్టార్ట్ చేస్తున్నా. సో అది మీరే సపోర్ట్ చేయాలి. బికాస్ ఇప్పుడు ఏదో నేను ఒక జాబ్ చేసినాను అనుకో, ఆ 10,000 నేను ఎలా సంపాదించాలి అండ్ ఎలా నేనైతే సేవ్ చేసుకోవాలి అండ్ ఫర్దర్గా నేను ఎలా సర్వైవ్ అవ్వాలి అనే ఉంటుంది, అవునా కదా? సో ఏ వచ్చి 10,000 నుంచి 1 crore దాకా ప్రతి వాళ్ళ లైఫ్ ఇదే. నేను చెప్తున్నా మనిషికి డబ్బు ఆశ పోనే పోదు, నేను చెప్తున్నా కదా, సింపుల్. సో నేనేమనుకుంటున్నా అంటే అట్లీస్ట్ కొందరు లైఫ్ అయితే బాగు చేయొచ్చు నాతో అని. సో నేను చెప్పడం కాదు, కానీ మీరే చూస్తారు. సో ఇంతకంటే ఏం చెప్పలేను, బికాస్ అంతా మీ చేతుల్లో ఉంది. చూపించాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా మీ చేతుల్లోనే ఉంది. సో నేనైతే ఎలాంటి చెడు దానికైతే వెళ్ళను. అండ్ మెయిన్ టైం మీ సపోర్ట్ కోసం అయితే వెయిట్ చేస్తా, లేకపోతే నా రొటీన్ నేను ఫాలో అవుతా. తర్వాత నేను కూడా నేనే ఎంజాయ్ చేసుకుంటా, అంతేగాని ఎవరినైతే సపోర్ట్ చేయమని అడగను. ఓకే, ఇదే నా లాస్ట్ వీడియో అడగడానికి. సో మీరు పర్పస్ ఇచ్చిర్రా అంటే ఐ విల్ గివ్ 100 times అండ్ 100 times ఏంటి 1000 times చేయడానికి కూడా నేను రెడీ. ఎందుకంటే అంతా ఇలా ఇచ్చేయడమే కదా మనకు కావాల్సింది, అంతకంటే గ్రోత్ ఏముంది? సో అందరు ఎక్కడో బయట దేశాలకి అని వెళ్తారు, కనీసం నువ్వు ఇక్కడుండి ఏదైనా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. ఎస్, నువ్వు బయటికి వెళ్ళినా కానీ అక్కడ ఏదో ఒకటి పని చేసి మళ్ళీ నీ ఇంటికే తెచ్చుకుంటావు మనీ. కానీ నేను ఇక్కడే చేసి ఇక్కడే పని చేద్దాం అనుకుంటున్నా. చూడండి దానికి దీనికి ఎంత తేడా ఉందో. సో నాకు అదే అనిపిస్తుంది. బికాజ్ ఎంత చేసినా ఏం చేసినా నలుగురికి తోడు నలుగురికి సాయం చేయండి, ఏం బతుకురాం అనేది అనిపిస్తుంది నాకైతే. సో వీడేదో నిజంగా ఏదో చెప్తున్నాడు, వీడు చేస్తాడా లేదా అని అనుకోవద్దు, చేసి చూపిస్తా, నమ్మండి అంతే. నేను ఏదో 1000 రూపాయలు ఇచ్చి, నాకు 1000 రూపాయలు స్పాన్సర్షిప్ ఇచ్చి, ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి నేను 2000 ఖర్చు పెడితే ఇట్ డస్ నాట్ మేక్ సెన్స్. నాకు ఎంత అయితే వస్తుందో సో నేనైతే అంతే హెల్ప్ చేస్తా, అంతేగాని ఎక్కువ చేసినామనుకో నాకే బ్యారియర్ పడుతుంది తర్వాత. సో అందుకే మీ పవర్ మీరు ఎంత ఇస్తే నేను అంతా గివ్ అవే ఇచ్చేస్తా అంతే. నాకు ఏమి లేదు, నేను తీసుకొచ్చింది ఏం లేదు, తీసుకోపోయేది ఏం లేదు, అంతా గివ్ బ్యాకే. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో అంతే, చూస్తారు మీరే మానిటైజేషన్ ఏంటి, పర్పస్ ఏంటి, నా లైఫ్కి పర్పస్ ఏంటి, అన్నీ మీరే చూస్తారు. సో ఇంత మించి నేనేం చెప్పలేను ఫ్రెండ్స్. ఇన్స్టా అయినా ఏదైనా సరే, ఇప్పుడు ఎందరో మంది బ్యాక్గ్రౌండ్లో ఎంతో ఉంటాయి సంపాదించుకొని, బట్ నా దగ్గర ఏమీ లేదు నాకు. సో అయినా నా ఫండ్ ఓన్లీ నాకు వచ్చింది ఏంది, తిరిగి ఇవ్వాలి. ఎంత అయితే తీసుకున్నామో అంతే తిరిగి ఇవ్వాలి. దట్ టు ఇన్ ఏ గుడ్ వే అండ్ నాట్ టు ఫర్ గ్రోత్ ఆఫ్ ది పీపుల్ అంతే. ఇదొక్కటే ఫండా, ఇంకేం లేదు. సో అది మీ చేతుల్లోనే ఉంది, నిజంగా చెప్తున్నా. బికాస్ నేను ఒక్కనైతే ఏం చేయలేను, రియల్లీ ఐ కాంట్ డూ ఎ థింగ్ వెన్ ఐఎమ్ సింగిల్. కానీ మీరందరూ తోడుంటే ఏ పనైనా సాధ్యం అవుతుంది. ఎస్, ఇంతకంటే ఏమి చెయ్యలేను. ఎస్, ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో. అండ్ వాట్ ఐ కెన్ డూ అని చెప్పి నేనైతే చూపిస్తా. బికాస్ నా స్కిల్స్, నా థాట్స్ అన్నీ ఇలా పనిచేస్తాను అనమాట. సో అది మీకే తెలియాలి. అండ్ ఎందరి జీవితాలు అయితే మార్చుతాను. సమ్ హ్యాపీనెస్, సమ్ గుడ్ థింగ్స్ ఇన్ దిస్ ప్రాసెస్ విత్ యూ అంతే చెప్పగలుగుతా. సో
ఎంత మోటివేషన్ ఇచ్చినా ఏమి ఇచ్చినా సపోర్ట్ చేయకపోతే ఇంకేం లాభం. ఎస్, నా ఫేస్ మంచిగా ఉండొచ్చు అండ్ బ్యాక్గ్రౌండ్ మంచిగా లేకపోవచ్చు, కానీ నా పర్పస్ అయితే గుడ్ థింగే కదా. సో కైండ్నెస్కి హ్యూమానిటీకి అటు బ్యారియర్ ఆఫ్ ఏమంటారు మాటనే అంటే అది నేనైతే నమ్మను. సో నాకు ఒకటే మోటో ఇప్పుడైతే, మీరు మానిటైజేషన్ ఇవ్వాలి, నేను నలుగురికి అవసరమయ్యే థింగ్స్ అయితే ప్రొవైడ్ చేయాలి, అంతే. సింపుల్ ఆఫ్ అండా. లేపినోడికి దించడం తెలీదా? అన్నీ తెలుసు మీకు. జస్ట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రియల్గా చెప్తున్నాగా, రియల్ లైఫ్ ఏంటో చూపిస్తా. ఎస్, ఒక సింగిల్ మ్యాన్గా చేయండి, ఒక కామన్ మ్యాన్గా చేయండి. మీ సపోర్ట్తో అయితే చాలానే ఇంపాక్ట్ చేయొచ్చు. సోషల్ మీడియా పవర్ ఏంటో చూపిద్దాం. అండ్ దట్టు ఒక మంచి గ్రోత్ ఆఫ్ ద పీపుల్కి కనెక్ట్ అవుతున్నామంటే అంతకు మించిన పర్పస్ ఏముంది, గ్రోత్ ఏముంది, అంతకన్నా స్ట్రెంగ్త్, అంతకన్నా క్వాలిటీ, అంతకంటే ముఖ్యమైన ఇంకేముంది? ఏం లేదు. ఎస్, నేను మోటివేషన్ చేస్తాను మీన్వైల్, బట్ చేసినా చేయకున్నా నాకైతే ఇప్పుడు ఒక పర్పస్ దొరికింది. ఆ పర్పస్ కోసం నేనైతే ఫైట్ చేయగలుగుతా, అంతే. అంతా మీ సపోర్ట్ వల్లనే నా దగ్గర వచ్చింది ఏం లేదు, తీసుకుపోయేది ఏం లేదు. ఎంత ఉన్నా మళ్ళీ తిరిగి ఇచ్చేయాలని నాకైతే ఉంది. అది మీ చేతుల్లోనే ఉంది. ఆ పవర్ స్విచ్ ఎవరి దగ్గర అంటే పీపుల్, అంతే.